హాయ్ అండి. నేను మెనోరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్‌స్టాంట్‌గా చేసుకునే క్యారెట్ పచ్చడి చేస్తున్నాను. తయారు చేయడం ఇప్పుడు చూద్దాము. ముందుగా 4, 5 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత నీళ్లు లేకుండా వాటిని ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత ఇలా సన్నగా తురుముకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా తురుముకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో సరిపడినంత కారము, ఉప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత ఆయిల్ ఏమీ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఈ క్యారెట్స్‌కి 1 ½ స్పూను ఈ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 5 డేస్ వరకు నిలువ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా 3 డేస్ వరకు అయితే బాగానే ఉంటుంది. ఏం పాడవదు. దీంట్లో నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. పప్పులను ఎక్కువగా వేగనీయకూడదండి. ఎక్కువగా వేగిపోతే చేదొస్తుంది తినేటప్పుడు. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లిని తీసుకొని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. పేస్ట్ లాగా చేసి వేసుకునే దానికన్నా ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ను కూడా ఎక్కువగా వేగనీయకూడదండి. కొంచెం పసుపు వేస్తున్నాను. చివర్లో వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అంతా ఒకసారి కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది. ఈ తాలింపునంతటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ దాంట్లో వేసి అంతా కలుపుకోవాలండి. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అయింది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.